దేవుడు అనుకోవాలి, ఆయనే ఆయన దేవుడు అనుకోవాలి. దేవుడు ఇంకా సందులు ఉంటాయి. ఇక మరి ఇట్లకే పోయిందో బిడ్డ ఇటు పోయిందో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయ్యి క్రియేషన్స్. జనగాం జిల్లా చిల్పూర్ మండల్ కొండాపూర్ గ్రామంలో ఉన్నాము. అంటే మా ఊరే. ఇక్కడ కోబ్రా వచ్చిందని చెప్పి కాల్ చేశారు, నాగుపాము. సో ఇవాళ దాన్ని రెస్క్యూ చేద్దాం. చూడలేదా మరి ఏ సందులు అంటారు? మీరు చూడలేదా దాన్ని ఎంబడట్నే? ఏమైందంటే కిందికి దిగింది, కిందికి అంతలో అటు పోయినట్టు మళ్ళీ ఊపియాలి, ఇటే దిగాలి. ఇటే దిగింది అప్పుడు వస్తే ఇటు దిగితే ఇటు వెళ్ళిపోవచ్చు. మరి వాళ్ళు ఉన్నది ఉన్నది పాము, అదే పోరా ఇటురా ఉన్నది. ఒక బాటిల్ డబ్బాలు ఉన్నాయి. పట్టుకో. అడుగురా కొట్టకురా మరి అవపడుతుందా? తలకి అవపడు రెండు అరా ఇదంతా పట్టు, ఒకటే ఉన్నది. ఇదంతా పట్టుకోవచ్చు, నేను పట్టుకుంది అవపడుతుంది. ఒక నెల రోజుల క్రితం నేను హనుమాన్ దీక్షలో ఉన్నప్పుడు ఈ అబ్బాయి కాల్ చేశాడు. బావి దగ్గర పెద్ద నాగుపాము వచ్చిందని. అప్పుడు వెళ్ళి రెస్క్యూ చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. బావి వద్ద పెద్ద నాగుపాము అని చెప్పి ఉంటుంది. ఆ పాము రెస్క్యూ చేసిన తర్వాత 10 రోజులకే మళ్ళీ ఇంకో పాము వచ్చింది. అంతకంటే ఇంకొక పెద్ద పాము అది. సో నేను వచ్చేసరికి అది ఆగకుండా బావి పక్కతను చంపడం జరిగింది. మళ్ళీ ఇవాళ వీళ్ళ ఇంటికి ఇంకో పాము వచ్చింది. అసలు వరుసగా వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాయో అర్థమవుతలేదు. వీళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతి పాము కూడా పెద్దగానే ఉంటుంది. వన్యప్రాణులను కాపాడడంలో మీరు భాగం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చేసే పని మంచిది అనిపిస్తే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. డబ్బా ఇసుకరా పోరా. 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మూగజీవుల ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. ప్రపంచంలో విషపూరితమైన పాములలో ఇది కూడా ఒకటి. ఇండియన్ కోబ్రా అంటారు. ఇది వెనమస్ స్నేక్. ఇది కరిచినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మంత్రాలకు, మూఢనమ్మకాల వల్ల మంత్రాలకు వెళ్ళడం జరుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలేదు కాబట్టి సో గవర్నమెంట్ హాస్పిటల్స్కి అయితే వెళ్ళాలి. దీనికి ఉన్న విషయాన్ని న్యూరోటాక్సిన్ అంటారు. సో ఇవి మనిషి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ప్రతి సంవత్సరం 40,000కు పైనే స్నేక్ బైట్ అయ్యి చనిపోతున్నారు. ఎండగొడతాను ఛత్రి పట్టుకోరా శివాజీ. ఈ పాము యొక్క జీవితకాలం వచ్చేసి 20 సంవత్సరాలు. అంటే మధ్యలో ఎవరైనా చంపితే చచ్చిపోతుంది. ఆడపాము గుడ్లు పెడుతుంది. 45 రోజుల నుంచి 70 రోజుల మధ్యలో వాటిని పిల్లలు తయారవ్వడం జరుగుతుంది. సో ఆ పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వతంత్రంగా జీవిస్తాయి. ఎలుక పిల్లలేనా కొన్ని? మొత్తం పిల్లలే అవన్నీ. 5 పిల్లలు తిన్నది. ఇంట్లోనేనా? ఇటు అంతా బాయిల కాన్నే కాబట్టి మీరు మరుగు పెట్టుకోవద్దు ఇంట్లో చుట్టూ. అరే డబ్బా తెపోరా చూస్తాను. ప్లాస్టిక్ డబ్బా ఒకటి పట్టుకో. ఏవో అవతల ఇచ్చి పెడతాం అటు. మా ఇంటికాడ ఉంటుంది దేపోరా, బయటనే ఉంటుంది. పో మొన్న పెద్ద పాము పడితే నువ్వు లేవలేవు ఇంటికి వచ్చి జరగండి పెద్దది. అది ఇంట్లోకే వస్తాను బిడ్డ, ఇంట్లోకే వస్తాను. నేను తువాల కలిపాను ఇంట్లోకి అది ఇంట్లో వాళ్ళకి దొరకపోవు. స్టిక్కీరా దేవుడు అనుకోవాలి, ఆయనే ఆయన దేవుడు అనుకోవాలి. దేవుడు పొడించాను.
చేతులు పట్టుకోడా బాగుంది. ఎందుకురా ఇప్పుడు ఇది ఉన్నది కదా అయితే ఇట్లా చేతితోటి పట్టుకొని పడిగ మీద ముద్దించుకొని ఇవన్నీ చేస్తేనే చచ్చిపోతారు అన్నట్టు. అవన్నీ చేయొద్దు స్టంట్స్. అది గుడపేకెత్తాను, గుడపేకను పట్టుకుంటే ఇక దాని పనులు ఉసిపోతలేవు, ఇట్లా తలకాయ అందుకుంటాను మెడకాయ. గట్ సైడ్ తీరా కాటేసి చూసా పాములో పడతాంటే పాము కాటేసి బొచ్చాడు చూసిన. అందుకనే వాటితో ఆటలు ఆడద్దు. ఇగో ఏం చేస్తారంటే ఇట్లా పడిగిపుతుందా డైరెక్ట్ పడిగ పట్టుకుందాం అని చెప్పి ఇగో ఇట్లా పెట్టే వరకు అందుకున్నది జరుపుకుంటే ఇట్లా వస్తుంది మెల్లగా. పాములో పట్టుకోడే మంచిగా డిశ్చార్జ్ అయ్యండి మళ్ళీ. కానీ చాలా మంది ఉన్నారు అట్లా చచ్చిపోయిన వాళ్ళు. ఈ మల్లెపూల కాడ మంగళాయన ఉన్నాడు వెళ్ళే అని ఆయన పడుతున్నాడు పాములో. దిగిరా అయ్యో విషయం చూడు. దానికి చూడు దగ్గర పడరా దగ్గర చేసి నీకే ఇంకున్నాయి వాళ్ళు ఎలుకలు, కడుపులు ఉన్నాయి. బయటికి తీస్తాను బయటికి కొంచెం పైకి పట్టుకోరా. ఇది కరిచినప్పుడు మంత్రంలో కట్టిட்டு పోవద్దు అసలుకి, అర్థమైందా? ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి. చంపలే గుట్టకైతే రావు. పాములు అనేవి పగబడతాయి అని అంటారు కదా, పగ ఇట్లా ఏం పట్టేవి. మా మూఢనమ్మకాలు అనేది నమ్మద్దు. ఇది గరిచినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి, 10 మంది తెలియాలని చెప్పి ఇట్లా వీటిని కాపాడాలి మనం. అసలు ప్రకృతిని వన్యప్రాణుల్ని కాపాడుకోవాలి మనం. అన్న మా అబ్బాయి ఇక్కడ పాము వచ్చినప్పుడు ఫోన్ చేసి వచ్చిండు, రూపాయి తీసుకోవాలి. ఇంటికి ఎప్పుడో ఫోన్ చేస్తే వెంటనే వచ్చిండు, పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తే ₹1 తీసుకోలే. అన్న థ్యాంక్స్ అన్న పట్టుకున్నందుకు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కాల్ చేసిండు, సేమ్ వీళ్ళ ఇంటికే వస్తానే, వీళ్ళ బాయ్ కాడికే వస్తానే. మరి ఎందుకురా మీ ఇంటికే వస్తానే? ఏమో తెలియదు అన్న. జరుగును దశకి. సో ఇక్కడ మనం ఈ జంగల్ని అయితే రిలీజ్ చేయడానికి వచ్చినాం. ఫుల్ ఎండ కొడుతుంది. ఎండకు సమస్య వెళ్ళిపోతుందని చెప్పి ఆ పామును చూసి నీడకేసి ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.